హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృతికాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మా ఊరు స్టైల్ చేపల పులుసు అండి. మైల్డ్ ఫ్లేవర్స్ తోటి సింపుల్గా పెద్దగా ప్రాసెస్ ఏమీ లేకుండా యమ్మీగా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూసేద్దాం. మరి సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా చేసుకునే చేపల పులుసు. ముందుగా నేను వచ్చేసి ఇక్కడ 1 kg చేపలను అయితే శుభ్రంగా ఉప్పు నీటిలో కడిగేసి అయితే పెట్టేసుకున్నాను. ఒక కడాయిని తీసుకొని అందులోకి 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని వేసి చక్కగా అంతా కూడా కలిపేసుకుందామండి. ఆనియన్స్లో నుంచి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకుందాము. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుందాము. చక్కగా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లంలో నుంచి పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకుందామండి. అల్లంలో నుంచి పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను అయితే వేసుకుందాము. చక్కగా అంతా కూడా కలిపేసుకుందామండి చేప ముక్కలన్నింటినీ. ఇందులోకి మన స్పైస్కి తగినంత కారంని అయితే యాడ్ చేసుకుందాము. మరొకసారి అంతా కూడా కలిపేసుకొని ఇందులోకి తగినంత సాల్ట్ని కూడా వేసుకుందాము. సాల్ట్ కూడా చక్కగా కలిపేసుకొని లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకుందామండి. చూస్తున్నారు కదా, 5 మినిట్స్లో చక్కగా అంతా కూడా మగ్గిపోయింది. కారంలో నుంచి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుందాము. ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకొని గరిటెతో కలుపుకోకుండా ఇలా గిన్నెనైతే తిప్పుకుంటూ కలిపెట్టుకోవాలి. తర్వాత లిడ్ పెట్టేసి మరో 5 నిమిషాలు అయితే ఉడికించుకుందామండి. ఈ చింతపండు రసం అనేది కూడా అంతా ముక్కలకు పట్టేలాగా ఫ్లేవర్స్ అన్నీ ఇలా ఉడికించుకుందాము. మరో 5 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదండి, చక్కగా అంతా కూడా బాయిల్ అవుతుంది. ఇందులోకి మనకు కావాల్సినన్ని వాటర్ని పోసుకొని మరొకసారి అంతా కూడా కలిపేసుకొని కొద్దిగా అంతా కరివేపాకు రెబ్బల్ని వేసుకొని మూత పెట్టేసి మరో 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, చక్కగా అంతా కూడా బాయిల్ అవుతుంది. మరొకసారి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకుందామండి. లిడ్ పెట్టేసి వాటర్ అంతా దగ్గరికి ఇంకేలాగా ఉడికించుకోవాలండి. మరో 5 నిమిషాలు అయితే చూస్తున్నారు కదా, ఇలా అంతా ఉడికిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది కదా. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న వామ, మెంతులు, జీలకర్ర పౌడర్ని అయితే యాడ్ చేసుకుందాము. ఇందులోకి కొద్దిగంతా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసి మరో 5 నిమిషాలు అయితే ఉడికించుకుందామండి. 5 నిమిషాల తర్వాత గుప్పెడు కొత్తిమీరని చల్లుకొని అంతా కూడా మరొకసారి కలుపుకొని లిడ్ పెట్టేసి 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తినేయడమే అండి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫుడ్ వీడియోస్ కనుక మీకు కావాలని అనుకుంటే మన ఛానల్ని ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.